సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం మనకి బ్రాక్ లెస్నర్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపించినాడు. దాని తర్వాత ఇక మన ద బీస్ట్ మనకి మన రా లేదా స్మాక్ డౌన్ షోలో కనిపించలేదు. అండ్ ఇది రోడ్ టు రెస్సల్ మేనియా. సో బ్రాక్ లెస్నర్ ఎప్పుడు వస్తాడు అండ్ వచ్చిన ఎవరితో ఫైట్ చేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో దీనిపైన అంటే స్పెషల్లీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన మన WWE నిన్న నైట్ ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫెబ్ 23 రోజు కాపోయే రాలో రిటర్న్ చేస్తున్నారంట. ఎస్, అంటే ఒక లెక్కలో చూస్తే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఫెబ్ 24 రోజు కాపోయే రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తున్నారు. సో ఇది నిజంగా బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్. ఎందుకంటే రోడ్ టు రెస్సల్ మేనియా స్టార్ట్ అయిపోయింది. అండ్ బ్రాక్ లెస్నర్ ఎక్కడ అంటే బ్రాక్ లెస్నర్ ఫెబ్ 23 అంటే మనకు వస్తాం ఫెబ్ 24 రోజు కాపోయే రాలో బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తుండు బాస్. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ వస్తున్నాడు అంటే ఇప్పుడు అంటే ఒకసారి అనౌన్స్మెంట్ ఎందుకు జరిగింది, మేబీ దీని ఇంకా ఒక 2-3 రీజన్స్ కావచ్చు. ఫస్ట్ ఏంటంటే ద విజన్ ఫ్యాక్షన్లో అంటే ఇప్పుడు మన బ్రామ్ బ్రేకర్ ఇంజర్డ్ అయిపోయింది కదా. సో అందుకని ఇప్పుడు విజన్ ఫ్యాక్షన్కి లీడ్ చేయడానికి బ్రాక్ లెస్నర్ వస్తున్నాడు అనుకుంటా. అండ్ ఒకవేళ బ్రాక్ లెస్నర్ వచ్చిన తర్వాత విజన్ ఫ్యాక్షన్తో ఎలాంటి యాంగిల్ చూపించకపోయినా కానీ ఫ్యూడ్ ఓవర్తో ఉంటుంది. బ్రాక్ లెస్నర్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? సో దీని వెనకాల ఇంకో రూమర్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ ఎలిమినేషన్ చేంబర్లో అడుగు పెడుతున్నా అని అనౌన్స్మెంట్ చేయొచ్చు. లేదంటే బ్రాక్ లెస్నర్ది మన అంటే ఓబా ఫేమితో లేదా గుంథర్తో ఫ్యూడ్ స్టార్ట్ కావచ్చు. మేమేం చెప్పలేము, ఎందుకంటే రూమర్స్ ఉన్నాయి కదా. ఈ రెస్సల్ మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమితో ఫైట్ చేస్తాడు అని ఇలాంటి రూమర్ ఉంది. అండ్ మనం ఒక పాత రూమర్ గురించి మాట్లాడితే మన బ్రాక్ లెస్నర్ గుంథర్తో ఫైట్ చేస్తాడు రెస్సల్ మేనియాలని ఇలాంటి రూమర్వి ఉండే బాస్. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ కంటే ముందు కాపోయే రాలో వస్తుండంటే అది మేబీ చేంబర్ మ్యాచ్ కోసం కావచ్చు కదా. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ చేంబర్ మ్యాచ్లో ఒకవేళ అడుగు పెడితే అంటే ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడని రూమర్ ఉంది. అలాంటిది బ్రాక్ ఒకవేళ చేంబర్ మ్యాచ్లో అడుగు పెడితే ఏ టైప్లో ఎలిమినేట్ అవుతాడు? పిన్ చేసి ఎలిమినేట్ అయితే అది మంచిది కాదు బ్రాక్ కోసము, ప్రెజెంట్ కోసం అంటే రోడ్ టు రెస్సల్ మేనియా టైంలో. సో అందుకని చూద్దాం ఏమవుతుందో. కానీ ప్రెజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫెబ్ 23 రోజు కాపోయే రాలో రిటర్న్ చేస్తుండు. అండ్ ఇది ఒక రూమర్ కాదు, ఇది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ మన WWE అనౌన్స్మెంట్ చేసింది బాస్. ఓకే, అండ్ ఇప్పుడు మన కోడి రోడ్స్ గురించి మాట్లాడితే కోడి రోడ్స్ రెస్సల్ మేనియా ప్లాన్స్ ఏంటంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కోడి రోడ్స్కి అడిగినారు మీ ప్లాన్స్ ఏమున్నాయి ఈ రెస్సల్ మేనియా కోసం అని. కోడి రోడ్స్కి అడిగినప్పుడు కోడి రోడ్స్ ఒక టైప్లో స్పాయిలర్ ఇచ్చిండా తెలీదు. అంటే ఇప్పుడు ఏందా ఇది ఫస్ట్ మీరు వినండి, దాని తర్వాత ఇక మీరే డిసైడ్ చేయండి. కోడి రోడ్స్ ఏమని చెప్పిండు అంటే రీసెంట్లీ ఆ పోడ్కాస్ట్ అంటే ఆ ఇంటర్వ్యూలో, ఈ రెస్సల్ మేనియాలో నేను ఛాంపియన్షిప్ డిఫెండ్ అయినా చేస్తాను లేదా నేను ఛాంపియన్షిప్ కోసం ఫైట్ అయినా చేస్తాను అని కోడి రోడ్స్ చెప్పిండు. అంటే ఇంకా చేంబర్ మ్యాచ్లు ఇంకా అఫీషియల్లీ యాడే కాలేదు, ఇంకా ఉంది, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు. అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉందనుకుంటా, కానీ చేంబర్లు ఇంకా యాడే కాలేదు. అలాంటిది కోడి రోడ్స్ నేను టైటిల్ డిఫెండ్ అయినా చేస్తాను లేదా నేను ఛాంపియన్షిప్ కోసం ఫైట్ అయినా చేస్తాను చెప్తుండు. అంటే కొమ్మదేశి అంటే ఆ రూమర్ నిజమైతే ఏంది? రెస్సల్ మేనియా కంటే ముందు కోడి రోడ్స్ ఛాంపియన్ అయిపోతాడు. అండ్ హ్యాజ్ ఎ ఛాంపియన్ కోడి రోడ్స్ రెస్సల్ మేనియాలో అడుగు పెడతాడని ఇలాంటి ఒక రూమర్ ఉండే కదా. రెస్సల్ మేనియా కంటే ముందు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అయినా కావచ్చు అని కోడి రోడ్స్. మేబీ కోడి రోడ్స్ అదే స్పాయిలర్ ఇచ్చిండా లేదా జస్ట్ ఒట్టిగా చెప్పేసిండా కోడి రోడ్స్? ఎందుకంటే చాలా అంటే ఎట్లా అంటే చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడిననే మాట కోడి రోడ్స్ ఆ ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు మీరేమంటారు? కోడి రోడ్స్ ఈ రెస్సల్ మేనియా కంటే ముందే ఆ చేంబర్ మ్యాచ్లో అయినా సరే లేదా చేంబర్ మ్యాచ్ తర్వాత అయినా సరే కోడి రోడ్స్ మరోసారి ఛాంపియన్ అయిపోతే మంచిదా
లేదా కోడి రోడ్స్ చేంబర్ మ్యాచ్ గెలిచి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే రెసల్మేనియాలో మంచిగా ఉంటుందా? మీరు చెప్పండి బాస్. ఇప్పుడు ఇది ఒక రూమర్ అయితే కాదు, డైరెక్ట్గా కోడి రోడ్స్ చెప్పిన మాట ఇది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. మనకైతే ఒక రూమర్ ఉండే కోడి వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్వి కావచ్చు, లేదా కోడి వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ కావచ్చు, లేదా కోడి వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటుబి కావచ్చు అని. సో చూడాలి ఇప్పుడు వీళ్ళు ఏ యాంగిల్ వెళ్తున్నారో. కానీ కోడి మాత్రం ఈ టైప్లో ఆన్సర్ ఇచ్చిండు ఒక రీసెంట్లీ ఇంటర్వ్యూలో. అండ్ ఇప్పుడు ఈ మన మిస్టరీ మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడితే, ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ వచ్చి మన విజన్ ఫ్యాక్షన్ పైన అటాక్ చేస్తుండు. ఓకే, బట్ ఇప్పుడు ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఎవరు? మనం ఆల్రెడీ దీని గురించి చాలాసారి మాట్లాడినాం. కానీ సెత్ రాలిన్స్కి వాళ్ళు రివీల్ చేయొచ్చు. ఆడమ్ పియర్స్ పేరు వస్తుంది, మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ పేరు వచ్చింది దీంట్లో ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ పైన. అండ్ మీకు తెలుసు గ్రేసన్ వాలర్ పేరు ఉంది. కానీ బ్యాడ్ బనీవి కావచ్చు అంటున్నారు. ఎందుకంటే బ్యాడ్ బనీ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ బుక్ చేయాలి. సో ఏదో ఒక యాంగిల్ చూపించాలి. సో అందుకని ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్కి రివీల్ చేసినప్పుడు బ్యాడ్ బనీ కావచ్చని రివీల్ చేస్తారంట. అంటే ఇది ఒక రూమరే బాస్. చూడండి, నేను ముందే చెప్పినాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఎవరు వచ్చి అటాక్ చేసినారో తర్వాత సంగతి. కానీ డబ్ల్యూడబ్ల్యూ రివీల్ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమున్న సూపర్ స్టార్కి వాళ్ళు రివీల్ చేస్తారు. వాళ్ళకి ఇష్టమున్న సూపర్ స్టార్ అంటే వాళ్ళు ఏ స్టోరీ తీసుకెళ్తున్నారో ఆ స్టోరీ లైన్ ప్రకారమే ఆ సూపర్ స్టార్ అటాక్ చేసిండు అన్నట్టు ఒక సూపర్ స్టార్కి వాళ్ళు మన ముందు రివీల్ చేస్తారు. సో రివీల్ అయినప్పుడు సెత్ రాలిన్స్ కావచ్చు, ఆడమ్ పియర్స్ పేరు వచ్చింది, గ్రేసన్ వాలర్ పేరు వచ్చింది అనేమాట, క్రిస్ జెరికో పేరు ఉందనేమాట. అండ్ ఇప్పుడు ఈ పేరులో బ్యాడ్ బనీ పేరువి యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో బాస్, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి మీరు కామెంట్స్లో కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. నేను ఈ టైప్లో అడిగినప్పుడు లేదా మీరు కొంచెం కామెంట్స్లో ఆన్సర్ ఇస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రా షో బెటరా ప్రెజెంట్ కోసం, లేదా స్మాక్ డౌన్ షో బెటరా? ఒకప్పుడు గురించి మాట్లాడతలేను, ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ మీకు ఏమనిపిస్తుంది? రా షో బెటరా లేదా స్మాక్ డౌన్ షోనా? ఎందుకంటే స్మాక్ డౌన్ బ్రాండ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు సూపర్ స్టార్స్ అని చెప్పలేము, లేదా బ్యాక్ స్టేజ్ వర్క్ చేసే వాళ్ళని చెప్పలేము. బట్ స్మాక్ డౌన్ బ్రాండ్ అని ఒక రూమర్ వచ్చింది. స్మాక్ డౌన్ బ్రాండ్లో పనిచేసే వాళ్ళకి అంట స్మాక్ డౌన్ ఒక సెకండరీ షోలా కనిపిస్తుందంట. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూది మొత్తం ఫోకస్ మొత్తం రా షో పైన ఉంది, రా నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. అండ్ రా షోకి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ లైన్ చూసినా, మీరు చిన్న స్టోరీ లైన్ చూసినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రాలో, అది మనకు తెలుసు. అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ వాళ్ళకి ఆ టైప్లో ఫీలింగ్ వస్తుందంట. స్మాక్ డౌన్ బ్రాండ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, స్మాక్ డౌన్ షో ఒక సెకండరీ షోలా మారిపోయింది, మెయిన్ షో గురించి మాట్లాడితే అది రానే అని స్మాక్ డౌన్ బ్రాండ్ వాళ్ళకి అలాంటి ఫీలింగ్ వస్తుందంట. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగినాను, మీకేమనిపిస్తుంది? నిజంగానే రా షో ప్రెజెంట్ టైంలో బెటర్ చేస్తుందా లేదా స్మాక్ డౌన్ షోనా? బాస్ మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. హైలైట్ ఏంటంటే బాస్, నెక్స్ట్ రా షో కోసం రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. ఇప్పుడు నేను ఉండేది ఎందుకు చెప్పినానంటే, ఇప్పుడు ఈ అప్డేట్ మొత్తం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ రా షో కోసము రోమన్ రేన్స్ అఫీషియల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ వెబ్సైట్ పైన అంటే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన చాలా క్లియర్లీ రోమన్ రేన్స్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ రా షో కోసము రోమన్ రేన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే. అండ్ సోషల్ మీడియాలో ఒకటిసారి చాలా హంగామా అయిపోయింది. రోమన్ రేన్స్ నెక్స్ట్ రా షోలో వస్తుండని హంగామా కాగానే డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే, ఆ అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రోమన్ రేన్స్కి రిమూవ్ చేసింది బాస్. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు రిమూవ్ చేసింది రోమన్ రేన్స్కి? దీని వెనకాల రెండు రీజన్స్ కావచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మన సూపర్ స్టార్స్కి వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్ పైన ముందే, అంటే కొన్ని మంత్స్ ముందే, కొన్ని వారాల ముందే వాళ్ళు అడ్వర్టైజ్ చేసి పెడతారు. అండ్ ఇప్పుడు ఆ సూపర్ స్టారు మనం ఏ షో కోసం అడ్వర్టైజ్ చేసినామో ఆ షోలో ఆ సూపర్ స్టార్ వస్తలేడని తెలియగానే వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఇదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే, షోకి హైప్ చేయడానికి. నెక్స్ట్
రాకి హైప్ చేయడానికి ఈ టైప్లో డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ట్రిక్స్ యూస్ చేస్తారనేమాట. కానీ సోషల్ మీడియాలో ఒక హైప్ అనేది అయిపోయింది అన్నమాట ఒకటిసారి రోమన్ రైన్స్ వస్తుండని. అండ్ చాలా పెద్ద హంగామా కాగానే డబ్ల్యూడబ్ల్యూ రిమూవ్ చేసింది రోమన్ రైన్స్కి అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి. సో ఇది ఒక రీజన్. అండ్ ఒక మూడో రీజన్ కావచ్చు. అండ్ అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ మేబీ సర్ప్రైజిజం అనుకుంటా సర్ప్రైజిజం అనుకుంది, వాళ్ళు అడ్వర్టైజ్ చేసినారు. బట్ ఒకటిసారి ఇంతమంది తెలిసిపోయింది, సోషల్ మీడియాలో అందరూ తెలిసిపోయింది అని చెప్పి వాళ్ళు రిమూవ్ చేసినారు అనుకుంటా. సో ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రైన్స్ అసలు ఏ షోకి వస్తే అడ్వర్టైజ్ ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పినాను మీ అందరికీ, మార్చ్ 2 రోజు కాకపోయే రా, మార్చ్ 16 రోజు కాకపోయే రా, మార్చ్ 23 రోజు కాకపోయే రా, మార్చ్ 30 రోజు కాకపోయే రా, అండ్ ఏప్రిల్ 13 రోజు కాకపోయే రా షో కోసం రోమన్ రైన్స్ అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. అంటే కంపల్సరీ వస్తాడు రోమన్ రైన్స్ ఈ 5 షోస్లో. ఏ షో? మార్చ్ 2, మార్చ్ 16, మార్చ్ 23, మార్చ్ 30 అండ్ ఏప్రిల్ 13. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అన్నమాట మొత్తం రోమన్ రైన్స్ షెడ్యూల్ పైన. కానీ ఇది మార్చ్. కానీ ఇందాక మనం చూస్తే రోమన్ రైన్స్ నెక్స్ట్ షో కోసమే, ఇప్పుడు ఇదే మంత్లో నెక్స్ట్ రా షో కోసమే, ఇంకా ఫెబ్రవరి నడుస్తుంది, నెక్స్ట్ రా షో కోసము అడ్వర్టైజ్ ఉండే అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు, నిజంగానే ఏమైనా సర్ప్రైజ్ రిటర్న్ అయిపోతుందా రోమన్ రైన్స్ది? లేదంటే ఇందాక నేను చెప్పినా కదా 2-3 రీజన్స్, ఆ 2-3 రీజన్స్లో ఏదో ఒక రీజన్ కావచ్చు అంటారా? ఇక టోటలీ నేను ఇక మీ పైన వదిలేస్తున్నాను. ఇక హోప్ ఏమైనా పెట్టుకుందామా అంటే మీరు జస్ట్ ఏదో లైట్గా హోప్ పెట్టుకోవచ్చు, 100% ఫిక్స్ కాకుండ్రి. ఎందుకంటే వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసినారు. సో ఇందాక నేను ఆల్రెడీ ఒక 3 కారణాలు అంటే 3 రీజన్స్ చెప్పినాను. ఆ 3 రీజన్స్లో ఏదో ఒక రీజనే కావచ్చు బాస్. ఓకే. అండ్ బాస్, నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినాను, ఈ రసల్ మేనియాలో మేబీ రోమన్ రైన్స్ ఓడిపోవచ్చు అని. అండ్ స్టిల్ అదే రూమర్ ఉందా అంటే మీరు నమ్మరు బాస్. బ్యాక్ స్టేజ్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచి ఏ టైప్లో టాక్ వస్తుందంటే, బ్యాక్ స్టేజ్ నేను ఆల్రెడీ చెప్పినాను, ట్రిపుల్ హెచ్తో పాటు కొంతమంది ఉన్నారు, ట్రిపుల్ హెచ్ సైడ్లో ట్రిపుల్ హెచ్కి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. బ్యాక్ స్టేజ్ చాలామంది ఉంటారు బాస్, ఓపెన్ ప్రొడ్యూసర్, రైటర్ అంటే చాలామంది ఉంటారు అన్నమాట. అండ్ దగ్గర 70% అనుకోవచ్చు మీరు, 70% బ్యాక్ స్టేజ్ సపోర్ట్ మొత్తము ట్రిపుల్ హెచ్ అండ్ సీఎం పంక్ కోసమే ఉందన్నమాట. అంటే ఈ రసల్ మేనియాలో సీఎం పంక్కి గెలిస్తే మంచిగా ఉంటుంది అని వాళ్ళు ఈ టైప్లో స్టీల్ ఆలోచిస్తున్నారంట. ఈ రసల్ మేనియాలో రోమన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. ఓకే. అండ్ ఈ రసల్ మేనియాలో రోమన్ రైన్స్ ఓడిపోతేనే మంచిగా ఉంటుంది, సీఎం పంక్కి గెలిపిద్దాం అని వీళ్ళు స్టీల్ ఈ టైప్లోనే మాట్లాడుతున్నారంట. నిన్న మనం దీని గురించి డిస్కస్ చేసినాము. అండ్ ఈరోజు ఏమైనా మారిందంటే లేదు, ఇంకేం మారలేదు. అండ్ ఇంకొకటి, రోమన్ రైన్స్ కోసం అంట ఈ మ్యాచ్ అంతా ఈజీ ఉండదంట. ఈ రీజన్ వల్ల ఇవి కావచ్చు, లైక్ సీఎం పంక్కి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకో రీజన్వి కావచ్చు, రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అంటేనే చాలామంది అంటే ఇలా సెగ్మెంట్ జరిగిన తర్వాత చాలామంది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకని ఈ మ్యాచ్కి అంత సింపుల్గా బుక్ చేయకుండా అంటే చాలా మంచిగా కొంచెం కిరాక్గా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక రీజన్ కావచ్చు. సో చూద్దాం బాస్. స్టిల్ ఇదే రూమర్ వస్తుంది. అండ్ నేను మీ అందరికి బెట్టింగ్ ఓడ్స్ గురించి చెప్తాను చెప్పినాను. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తే అంటే ఇప్పుడు మనము ఎక్కడ చూసినా సరే అంటే నా ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఇంకా బెట్టింగ్ ఓడ్స్ రాలేదు. నేను ఏ సోర్స్కి నేను నమ్ముతానో ఆ సోర్స్ నుంచి ఇంకా బెట్టింగ్ ఓడ్స్ రాలేదు. అదే వేరే సోర్స్ గురించి మాట్లాడితే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోమన్ రైన్స్ సపోర్ట్ చేస్తాడని ఈ టైప్లో బెట్టింగ్ ఓడ్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే రోమన్ రైన్స్ గెలుస్తాడని చెప్తున్నారు అన్నమాట. కానీ మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఇంకా నేను ఏ సోర్స్ ఎక్కువ నమ్ముతానో ఆ సోర్స్ నుంచి మనం బెట్టింగ్ ఓడ్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మేబీ చూస్తాను, నేను డైలీ చెక్ చేస్తున్నాను. బెట్టింగ్ ఓడ్స్ రాగానే కంపల్సరీ చెప్తాను. కానీ అయినా ఒక మాట ముందే చెప్పేస్తున్నాను, బెట్టింగ్ ఓడ్స్ గురించి మీకు తెలుసు. నేను ఏ సోర్స్కి నమ్మినా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా సరే ఈ బెట్టింగ్ ఓడ్స్ ఎలాంటిది అంటే గంట ముందైనా చేంజ్ అయిపోతాయి. ఇది చాలా జరుగుతుంది. అండ్ ట్రిపుల్ హెచ్ ఈ మధ్యలో ఏం చేసిండంటే బెట్టింగ్ ఓడ్స్కి రాంగ్ ప్రూఫ్ చేయడానికి లేదా చాలా ట్రై చేసిండు. కావాలని లాస్ట్ మూమెంట్లో మనం అనుకోలేని సూపర్ స్టార్వి గెలిచేలా చేసిండు అన్నమాట. సో అందుకనే కొంచెం వెయిట్ చేద్దాం. స్టిల్ బ్యాక్ స్టేజ్ చాలా పెద్ద గేమ్ నడుస్తుంది, చాలా పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది అన్నమాట మా డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్. సో చూద్దాం బాస్. నాకు ఎలాంటి రూమర్ వచ్చినా
నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. సో బాస్ డైలీ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి అప్డేట్స్ ఎక్కువ ఉంటలేవు, జస్ట్ లైట్గా అప్డేట్స్ ఉంటున్నాయి. సో అందుకని వీడియో తొందరగా అయిపోతుంది, ఏమనుకోవద్దు. బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.